తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గుంటూరులో పాప ప్రక్షాళన పేరుతో వైసీపీ తలపెట్టిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అంబటిని కూటమి నేతలు కార్యకర్తలు అడ్డుకోవడంతో గోరంట్ల ప్రాంతం కాసేపు రణరంగాన్ని తలపించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అంబటి వాహనం రాగానే రోడ్డుపై బైఠాయించి అడ్డుకున్నారు. పరిస్థితి చేదాటడంతో పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ గందరగోళం మధ్య వాహనంలో ఉన్న అంబటి రాంబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆవేశంతో ఊగిపోతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దుర్భాషలాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత అంబటి రాంబాబుపై తెదేపా శ్రేణులు బగ్గుమన్నాయి. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ తెదేపా కార్యకర్తలు గుంటూరు నవభారత్ నగర్లోని అంబటి ఇంటిని ముట్టడించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో భారీగా మహిళా కార్యకర్తలు తరలివచ్చారు. కొందరు కార్యకర్తలు రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబటి క్షమాపణలు చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని తెదేపా నేతలు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గుంటూరులో పాప ప్రక్షాళన పేరుతో వైసీపీ తలపెట్టిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అంబటిని కూటమి నేతలు కార్యకర్తలు అడ్డుకోవడంతో గోరంట్ల ప్రాంతం కాసేపు రణరంగాన్ని తలపించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అంబటి వాహనం రాగానే రోడ్డుపై బైఠాయించి అడ్డుకున్నారు. పరిస్థితి చేదాటడంతో పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ గందరగోళం మధ్య వాహనంలో ఉన్న అంబటి రాంబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆవేశంతో ఊగిపోతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దుర్భాషలాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత అంబటి రాంబాబుపై తెదేపా శ్రేణులు బగ్గుమన్నాయి. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ తెదేపా కార్యకర్తలు గుంటూరు నవభారత్ నగర్లోని అంబటి ఇంటిని ముట్టడించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో భారీగా మహిళా కార్యకర్తలు తరలివచ్చారు. కొందరు కార్యకర్తలు రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబటి క్షమాపణలు చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని తెదేపా నేతలు స్పష్టం చేశారు. ఇదే భాష చెప్పులు తీసుకొని కొడతారు. మహిళా సంఘ అధ్యక్షులుగా ఒక్కొక్కడికి ఆనాడు జోలు వస్తే చెప్పు తెగంతా ఏమనుకుంటారు మీరు
మీ అమ్మ చదువు చెప్పిందా, మేము బూతులు మాట్లాడిందా, బేవర్స్ మాటలు మాట్లాడిందా? ఇదే భాష చెప్పులు తీసుకొని కొడతామని మహిళా సంఘ అధ్యక్షులుగా ఒక్కొక్కడికి ఆనాడ జోలు వస్తే చెప్పు తెగంతా ఏమనుకుంటారు మీరు? మీ అమ్మ చదువు చెప్పిందా, మేము బూతులు మాట్లాడిందా, బేవర్స్ మాటలు మాట్లాడిందా? ఇదే భాష చెప్పులు తీసుకొని కొడతామని మహిళా సంఘ అధ్యక్షులుగా ఒక్కొక్కడికి ఆనాడ జోలు వస్తే చెప్పు తెగంతా ఏమనుకుంటారు మీరు? మీ అమ్మ చదువు చెప్పిందా, మేము బూతులు మాట్లాడిందా, బేవర్స్ మాటలు మాట్లాడిందా? ఇదే భాష చెప్పులు తీసుకొని కొడతామని మహిళా సంఘ అధ్యక్షులుగా ఒక్కొక్కడికి ఆనాడ జోలు వస్తే చెప్పు తెగంతా ఏమనుకుంటారు మీరు? మీ అమ్మ చదువు చెప్పిందా, మేము బూతులు మాట్లాడిందా, బేవర్స్ మాటలు మాట్లాడిందా? ఇదే భాష చెప్పులు తీసుకొని కొడతామని మహిళా సంఘ అధ్యక్షులుగా ఒక్కొక్కడికి ఆనాడ జోలు వస్తే చెప్పు తెగ